నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చెప్పాలి. అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి. ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్దాలు చెప్పంగా ఏదో సామెత ఉంది, కుక్క పిల్లని తీసుకుపోతాం గొర్రె పిల్లని తీసుకుపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రా ఎవరోడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లని తీసుకుపోతాను అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని అది గొర్రె పిల్ల అన్నాడు. రెండో వాళ్ళు చెప్తే చెప్తే మళ్ళా చూసుకున్నాడు, మళ్ళా నిర్ధారించుకుని ముందుకు పోయాడు. మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది. నాలుగోసారి అంటే ఇది కుక్క పిల్లని పారేసి వెళ్ళిపోతాడు. అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్లి విశాఖపట్నాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లింది. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన కుమారస్వామి ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో ప్లాంట్లో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ముందుంచి స్టీల్ ప్లాంట్పై వైసీపీ రాజకీయం చేయాలనుకుంది. గురువారం కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ అంశంపై కుమారస్వామి క్లారిటీ ఇవ్వకపోతే ప్రైవేటీకరణ కోసమే ఈ ముందస్తు పర్యటన అని, కొద్ది రోజుల్లోనే ప్లాంట్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లబోతుందని ప్రచారం చేయాలనుకున్నారు. విశాఖలో మళ్లీ పట్టు సాధించేందుకు దీనినొక అస్త్రంగా మార్చుకోవాలనుకున్నారు. కానీ ఏం లాభం? విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం లేదని అటు కేంద్రమంత్రి, ఇటు ముఖ్యమంత్రి ఒకే సమయంలో స్పష్టత ఇచ్చారు. ప్లాంట్పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని వారికి అన్యాయం చేసేలా నిర్ణయం తీసుకోబోమన్నారు. దీంతో స్టీల్ ప్లాంట్పై వైసీపీ చేయాలనుకున్న రాజకీయం కాస్త బెడిసికొట్టినట్లు అయింది.